హలో ఎవరివన్, యామ్నే హరి టీసీకి స్వాగతం. ఈరోజు మెకానికల్ లేదా ఆటోమేటిక్ వాచ్ గురించి డిస్కస్ చేయబోతున్నాను అనమాట. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఎటా కరెక్ట్గా ఆపరేట్ చేయాలనేది మీకు చెప్తాను. వీటిలో ఏంటంటే మనకి బ్యాటరీ ఉండదు, కీ ఉంటుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కీ కదులుతూ ఉంటుంది అటు ఇటు. చూసారు ఎట కదులుతుందో? జస్ట్ మైనర్ మోషన్ వచ్చిందంటే కదులుతుంది అనమాట. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఇవన్నీ ఆగిపోయినాయి అనుకోండి, ముళ్ళులు తిరగటం అంతా, అంటే వాచ్ ఆగిపోయింది అనుకోండి, అందరు ఏం చేస్తారంటే కొంతమంది తెలియని వాళ్ళు ఇటా 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 మొరటగా అంటారు, వాచ్ తిరుగుతాం మొదలు పెడుతుంది. సరే ఇంకా నా వాచ్ పనిచేసింది కదా అనుకొని అట్ట వాడుతూ ఉంటారు. కానీ ఎట్టి పరిస్థితులు అట్లా చేయొద్దు. అలా చేశారంటే లోపల ఈ చిన్న చిన్న పార్ట్స్ ఉంటాయి అన్నమాట. చూసారు ఇక్కడ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి డ్యామేజ్ అవుతాయి. ఈ డ్యామేజ్ ఏంటంటే మార్చాలంటే వేలల్లో అవుతుంది. సో బీ కేర్ఫుల్ అనమాట. సో దాని బదులు ఏం చేయాలి, ఇట్లా కాకుండా మనకు వాచ్ని వాడలేము, ఇవి తిరగ ముళ్ళు అనుకుంటే దానికి ఒకటి ఉంది పరిష్కారం. అదేంటో చెప్తాను చూడండి. పైకి లాకుండా మామూలుగానే ఉంచి ఇది 5 నుంచి 20 వరకు తిప్పాలన్నమాట. ఆ లోపల ఎప్పుడైనా మీకు ఇవి ముళ్ళు తిరగడం మొదలు పెట్టింది అనుకోండి, ఇటా ఆపేయండి. అంతే, 5 నుంచి 20 లోపల ఎప్పుడైనా తిరగచ్చు ముళ్ళు. అది కీయింగ్ ఇవ్వటం అనమాట. సరేనా? మనం స్టార్ట్ అయింది అనుకోండి, ఇది పైకి లాక్కోండిట అండ్ అడ్జస్ట్ చేసుకోండి టైము. ఎప్పుడు కానీ కిందకే అనాలి, ఇట పైకి అనకూడదు. అన్నారంటే కీ డ్యామేజ్ అవుతుంది, వెనకాలన్న కీ. సో ముందుకే అనాలన్నమాట. కొంచెం ఓపిక పట్టి మీకు ముందుగా టైం సెలెక్ట్ చేసుకొని అండ్ ఇట్ నొక్కేయండి, అంతే. దట్స్ ఇట్. అంతేకాని ఎట్టి పరిస్థితిలో వెనకాల కనకూడదు అండ్ ఊరికే బ్రిస్క్గా అంటే మొరటగా అట అని అనకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్పే జాగ్రత్త, పిల్లలకి ఇవ్వద్దండి వాచ్. పిల్లలకి ఇచ్చారంటే ఇది మేము అనుకుంటాము, మా పిల్లడికి వాచ్ నచ్చింది అనుకొని వాళ్ళు గిలకలాగా ఊపుతూ ఉంటారు. అటు ఊపితే ఇది డ్యామేజ్ అవుతుంది. అండ్ యు ఆర్ ద రెస్పాన్సిబుల్ అనమాట. ఇలాంటి వాచెస్ మెయింటైన్ చేసేటప్పుడు పిల్లలకి ఎట్టి పరిస్థితులు ఇవ్వద్దు, లేదా డ్యామేజ్ అవుతాయి. సరేనా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.